ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పోటీల్లో కాకి బుల్లెట్స్ టీమ్ కప్పు సొంతం చేసుకుంది. అక్టోబర్ 9-10 తేదీల్లో చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సెమీ వారియర్స్ టీం మీద కాకి బుల్లెట్స్ టీం గెలుపొందింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సంక్షేమ నిధికి బహుమతి నగదు 8 లక్షల రూపాయలను అందజేశారు. ఈ చెక్కును రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ కు నిర్వాహకులు అందజేశారు. 9-10వ తేదీ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్లో ఎలీట్ క్రికెట్ లీగ్ అనే టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చామల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఈ టోర్నమెంట్లో దాదాపు 6 టీమ్స్ పాల్గొన్నాయి. పోలీస్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి కాకి బుల్లెట్స్ పేరు పైన పతాకం పైన మేము పాల్గొన్నాము. నేను కూడా దాంట్లో భాగస్వాములుగా అయి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారికి చెందిన టీంని డిఫీట్ చేయడం జరిగింది. ఫైనల్లో చాలా హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో ఉప్పల్ స్టేడియంలో దాదాపు 15,000 క్రౌడ్ ముందు ఈ ఫైనల్స్ గెలవడం జరిగింది. సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో దాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ స్లోగన్స్గా పెట్టుకొని ఆడాము. సో ఈ 5 లక్షల రూపాయలు ప్లేయర్స్ అందరు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలని నిర్ణయించారు. అదే కాకుండా ఈ స్ఫూర్తిని చూసి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా వారు రన్నర్స్ అప్గా 3 లక్షల రూపాయలు వాళ్ళు ఏదైతే ప్రైజ్ మనీ గెలిచారో వారు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి కాంట్రిబ్యూషన్గా ఇచ్చారు. సో ఈ నెల అక్టోబర్ 9-10వ తేదీ